అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, అసలు ప్రార్థన అంటే ఏంటి? అది కేవలం మనకు కావలసినవి అడగడమేనా? లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా? పదండి, ఈరోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రార్థన అంటే మన మనసులో ఉన్నది దేవునితో పంచుకోవడం. ఇది కేవలం మనకు కావాల్సిన వాటి లిస్ట్ ఆయనకు అప్పచెప్పడం లాంటిది కాదు. ఇది ఒక సంభాషణ, ఒక బంధం. మన సంతోషాలు, మన బాధలు, మన కృతజ్ఞతలు, మనం చేసిన తప్పులు, ఇలా ప్రతీదీ ఆయనతో పంచుకోవడమే నిజమైన ప్రార్థన. అందుకే చూడండి, బైబిల్ మనల్ని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి అని ప్రోత్సహిస్తోంది. దీని అర్థం రోజంతా మోకాళ్లమీదే ఉండాలని కాదు, అస్సలు కాదు. మన జీవితంలో ప్రతీ క్షణం దేవునితో కనెక్ట్ అయి ఉండటం, ఒక నిరంతర సంభాషణలో ఉండటం. ప్రార్థన మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మారిపోవాలి. అయితే ప్రార్థనంటే అన్నీ ఒకేలా ఉంటాయా? అస్సలు కాదు. ఇందులో చాలా రకాలున్నాయి. అందులో మొదటిది ఆరాధన ప్రార్థన. ఇక్కడ ఫోకస్ అంతా మనమీద కాదు, దేవుని మీద. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఏంటి, ఆయనంత పరిశుద్ధుడు, ఇలా ఆయన ఘనతను గుర్తించి ఆరాధించడమన్నమాట. అందుకే చాలా ప్రార్థనలు దీంతోనే మొదలవుతాయి. ఎందుకంటే ఇది మన కోరికల గురించి కాదు, ఆయన గొప్పతనం గురించి. కీర్తనలలో చెప్పినట్టుగా ఇది దేవుని ముందు మనని మనం తగ్గించుకుని ఆయనని గౌరవించడం లాంటిదే. ఆయన మన సృష్టికర్త అని, మన ప్రభువని ఒప్పుకోవడం. ఈ ఆరాధన మన హృదయాన్ని ప్రార్థనకు సిద్ధం చేస్తుంది. ఇలా ఆరాధన చేశాక మనస్సు సహజంగానే కృతజ్ఞతతో నిండిపోతుంది. అదే కృతజ్ఞత ప్రార్థన. అంటే మన లైఫ్లో దేవుడు చేసిన ప్రతి మంచి పనికి, ఇచ్చిన ప్రతి బ్లెస్సింగ్కి థాంక్స్ చెప్పడం. చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా సరే, ప్రతిదానికి కృతజ్ఞత చూపించడం ప్రార్థనలో చాలా ముఖ్యమైన భాగం. ఈ వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కేవలం మంచి జరిగినప్పుడే కాదు, సర్వ విషయములలో అంటే కష్టాలొచ్చినప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలంట. ఇలా చేయడం వల్ల మన ఫోకస్ సమస్యల మీద నుంచి దేవుని వైపుకి మళ్ళుతుంది. ప్రార్థనలో అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటంటే నిజాయితీ. దేవునితో మన రిలేషన్షిప్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. అందుకే స్వీకార ప్రార్థన చాలా పవర్ఫుల్. మనల్ని ఏదైనా పాపం ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనస్సాక్షి ఉరుతున్నప్పుడు దేవుని దగ్గర మన తప్పులొప్పుకొని నన్ను క్షమించు అని అడగడం, ఇది మన ఆత్మను క్లీన్ చేస్తుంది, మన బంధాన్ని మళ్లీ సరిచేస్తుంది. అయితే ఇక్కడున్న ఒక గొప్ప విషయమేంటంటే, మనం నిజాయితీగా మన తప్పులొప్పుకుంటే దేవుడు నమ్మకస్తుడు, నీతిమంతుడు కాబట్టి మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు అనే ఒక ప్రామిసుంది. ఇది వింటుంటేనే ఎంత ధైర్యంగా ఉంటుందో కదా. సరే, మనస్సునిలా శుభ్రపరుచుకున్నాక మనం ధైర్యంగా మన అవసరాల్ని దేవుని ముందు పెట్టచ్చు. అదే వినతి ప్రార్థన. బహుశా మనలో చాలామందికి తెలిసిన ప్రార్థన ఇదేనేమో. మన పర్సనల్ అవసరాలు, ఆరోగ్యం గురించి, ఆర్థిక విషయాల గురించి, గైడెన్స్ కోసం ఇలా దేవుణ్ణి అడగటం. చూడండి, బైబిల్ ఏమంటోందంటే, అనవసరంగా ఆందోళన పడకండి, మీకేం కావాలో ప్రార్థనలో దేవుడికి చెప్పండి అని. మన అవసరాలు చిన్నవైనా పెద్దవైనా ఆయన పట్టించుకుంటాడు అనే భరోసా ఇస్తోంది వాక్యం. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రార్థన అంటే కేవలం మన గురించి, మన అవసరాల గురించి మాత్రమే కాదు, మనల్ని దాటి ఇతరుల వైపు కూడా వెళ్ళాలి. అదే మధ్యవర్తిత్వ ప్రార్థన. అంటే మనకోసం కాకుండా వేరేవాళ్లకోసం ప్రార్థించడమన్నమాట. మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మన సంఘం, దేశం, అనారోగ్యంతో ఉన్నవాళ్లు, బాధల్లో ఉన్నవాళ్లు, ఇలా అందరికోసం దేవుణ్ణి వేడుకోవడం. ఇక్కడ వాక్యం ఏం చెబుతోందంటే, ఈ ప్రార్థన మనకు తెలిసిన వాళ్లకే కాదు, అసలు మనుషులందరికోసం చేయాలట. ఇది ఇతరుల మీద మనకున్న ప్రేమను, కేరింగ్ను చూపించడానికి ఒక పవర్ఫుల్ మార్గం. ఇక ఆరవది స్తోత్ర ప్రార్థన. ఇది కృతజ్ఞత ప్రార్థనకు కొంచెం డిఫరెంట్, కన్ఫ్యూజ్ అవ్వొద్దు. కృతజ్ఞత అంటే ఆయన మనకు ఇచ్చిన వాటికి థాంక్స్ చెప్పడం. కాని స్తోత్రమంటే ఆయన చేసిన పనులను బట్టి, ఆయన అద్భుతాలను బట్టి ఆయన్ని పొగడటం, మహిమపరచడం. ఇక్కడ కీర్తనకారుడు నా ప్రాణమా యెహోవాను స్తుతించు అంటున్నాడు. అంటే మనసులోనించే కాదు, మన అణువణువు నుంచి ఆ స్తుతి రావాలన్నమాట. మన లైఫ్లో దేవుడు చేసిన అద్భుతాల్ని గుర్తుచేసుకుని ఆయన్ని స్తుతించినప్పుడు మన ఫేత్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కొన్నిసార్లు లైఫ్ ఒక యుద్ధంలా అనిపిస్తుంది కదా, ముఖ్యంగా స్పిరిచువల్గా. అలాంటి టైమ్స్ కోసమే ఒక స్పెషల్ ప్రేయర్ ఉంది.
అదే యుద్ధ ప్రార్థన. మనం టెంప్టేషన్స్తో, బంధకాలతో లేదా ఏదైనా స్పిరిచువల్ స్ట్రగుల్తో ఫైట్ చేస్తున్నప్పుడు దేవుని శక్తిని కోరుతూ చేసేదే ఈ ప్రార్థన. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయముంది. వాక్యం ఏం చెప్తోందంటే, మన ఫైట్ మనుషులతో కాదు, మన కంటికి కనపడని దుష్ట శక్తులతో అని. మరి ఆ పోరాటంలో మనకున్న అతి పెద్ద ఆయుధం ప్రార్థనే. ఇక చివరిగా 8వది, మన విశ్వాసాన్ని దేవుని వాగ్దానాల మీద బలంగా నిలబెట్టే ప్రార్థన. అదే ప్రవచనాత్మక ప్రార్థన. అంటే దేవుడు తన వాక్యంలో మనకిచ్చిన ప్రామిసెస్ని పట్టుకొని, దేవా నువ్విలా చెప్పావు కదా, ఇది నా జీవితంలో నెరవేర్చు అని ధైర్యంగా ప్రకటించడం. ఇది జస్ట్ అడగడం కాదు, దేవుని చిత్తాన్ని మన జీవితంలోకి క్లెయిమ్ చేసుకోవడం. ఈ ప్రార్థనకు బేస్ ఏంటంటే, దేవుని మాట చాలా పవర్ఫుల్. అది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు అనే నమ్మకం. ఆయనొక మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ నమ్మకంతో ప్రార్థించడమే ఇది. సరే, ఇన్ని రకాల ప్రార్థనల గురించి తెలుసుకున్నాం, బాగుంది. కానీ అసలు ప్రార్థన ఎలా చెయ్యాలి? దానికి కొన్ని బేసిక్ ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. 1, ఆత్మలో సత్యంలో ప్రార్థించాలి, అంటే మనస్ఫూర్తిగా, నిజాయితీగా. 2, డౌట్ లేకుండా పూర్తి నమ్మకంతో అడగాలి. 3, యేసునామంలో ప్రార్థించాలి, ఎందుకంటే దేవుని దగ్గరికి మనకున్న దారి ఆయనే. 4, మనసులో ఎవరిమీద పగలేకుండా క్షమించే హృదయంతో ఉండాలి. ఇక చివరిగా, పట్టు వదలకుండా ప్రార్థిస్తూనే ఉండాలి. సరే, ఇవన్నీ కలిపి ఒక సింపుల్ ప్రేయర్ ఎలా ఉంటుందో చూద్దామా? ఇది జస్ట్ ఒక మోడల్ మాత్రమే, ఎవరైనా కొత్తగా మొదలుపెట్టడానికి. ఫస్ట్ ఆరాధన, తర్వాత కృతజ్ఞత, మన తప్పులు ఒప్పుకోవడం, మన అవసరాలు అడగడం, ఇతరుల కోసం ప్రార్థించడం, ఫైనల్గా యేసునామంలో ముగించడం. ఇదొక మంచి స్ట్రక్చర్. అయితే ఇవన్నీ పక్కన పెడితే మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మనం ఎంత గొప్ప మాటలు వాడాం, ఎంతసేపు ప్రార్థించాం అన్నది కాదు ముఖ్యం. మన మనసులో ఉన్న ఇంటెన్షన్, మన నిజాయితీ. దేవుడు చూసేది వాటినే. ఎందుకంటే ఆయన మన మాటల కన్నా మన హృదయాన్నే ఎక్కువగా వింటాడు. సరే, ఈరోజు మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ ప్రార్థన రకాల్లో ప్రస్తుతం మన జీవితానికి ఏది ఎక్కువగా అవసరమనిపిస్తోంది? బహుశా మనం కొంచెం ఎక్కువ కృతజ్ఞత చూపించాలేమో, లేదా ఇతరుల కోసం ప్రార్థించడానికి ఇంకాస్త టైం కేటాయించాలేమో. దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం.